హాయ్ టెక్టెకీస్. టెకీస్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన మెయిన్ టార్గెట్ ఏంటంటే వీడియో రీచ్ పెరగాలి. సో వీడియో రీచ్ పెరగాలి అంటే లైక్ చేయాలి. సో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈరోజు టాపిక్ ఏంటంటే మన బ్రౌజర్స్లో యాడ్స్ని ఎలా బ్లాక్ చేయాలి. క్యాజువల్గా మనం క్రోమ్ బ్రౌజర్ కానీ యూసీ మినీ కానీ గూగుల్ కానీ వాడుతూ ఉంటాం. ఈ బ్రౌజర్స్లో మనకి వెబ్సైట్స్ యూస్ చేస్తున్నప్పుడు మనకి యాడ్స్ అనేవి ఎనేబుల్లో ఉంటాయి, ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ యాడ్స్ని మనం ఈరోజు బ్లాక్ చేద్దాం. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్లో నేను చూస్తే మనకి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు యాడ్స్ అనేవి ఎనేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ యాడ్స్ని మనం బ్లాక్ చేద్దాం. మన మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ సెట్టింగ్స్లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, అడ్వాన్స్డ్లో వెళ్ళాలి. అడ్వాన్స్లో ప్రైవేట్ డిఎన్ఎస్. ఇప్పుడు ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా ఆటోమేటిక్లో ఉంటుంది. మనం ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్లోకి సెర్చ్ చేసుకొని అక్కడ మనకి నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ పేరు వచ్చేసింది. అక్కడ మనం dns.yadgod.com అని టైప్ చేయాలి. మాన్యువల్గా టైప్ చేసి సేవ్ చేయాలి. dns.yadgod.com. ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి రిఫ్రెష్ చేసి ఆ పేజీని చెక్ చేద్దాం. ప్రీవియస్గా ఓపెన్ చేసిన పేజీని చెక్ చేస్తే మనకి యాడ్స్ అనేవి బ్లాక్ అయ్యాయో లేదో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు చూసారా యాడ్స్ అనేవి మనకి బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడు మనం వేరే పేజీలో కూడా చూద్దాం. వేరే పేజ్ ఓపెన్ చేసి చూద్దాం. వేరే వెబ్సైట్లో అందులో కూడా బ్లాక్ అయ్యాయో లేదో. ఇప్పుడు ఇందులో మనకి చూస్తే ఇక్కడ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి బ్లాక్ అయ్యాయి. సో ఇలా మనకి యాడ్స్ని మనం ఇలా బ్లాక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి.